హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ ఫన్ ఛానల్. ఇవాళ మనం వెజ్ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ తీసుకున్నాను. ఇది పాలక్ మేతి, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, ఆనియన్ మీ చాయిస్ అండి. ఇక్కడ కుక్కర్లో నేను జస్ట్ ఆయిల్ వేసాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత పోపు వేసాను. ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత గార్లిక్, అది గోలాక ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇంతకిన ముందు, క్యారెట్, బీన్స్, పాలక్ మేతి, చిల్లీ, కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఫస్ట్ నేనండి ఫ్రై చేశాను. కొంచెం ఫ్రై చేశాక వాష్ చేసి వాటర్లో సోక్ చేసి పెట్టాను. ఇది ఇక్కడ మంచిగా ఫ్రై అయ్యాక పసుపు వేయాలి. పసుపు వేసి కలిపాక టొమాటో వేసుకుందాం. టొమాటో వేసాను ఫ్రెండ్స్. టొమాటో వేసాక మంచిగా ఫ్రై అవ్వాలి. టొమాటో ఫ్రై అయ్యాక మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్, పెసరపప్పు వేయాలి. వేసి కలపండి. నేను 1.5 గ్లాస్కి అండి 6 గ్లాసెస్ వాటర్ వేసాను. మీకు లిక్విడ్ కావాలి అంటే 1:3 వేయాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసి కలుపుకుందాం. నేను ఇక్కడ సాల్ట్ వేసానండి. తర్వాత కొత్తిమీర కూడా వేసి కలిపాను. నాకు సాల్ట్ కొంచెం తగ్గితే మళ్ళీ వేసుకెళ్ళిపానండి. టేస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ కొట్టించుకుందాం. అంతే. 3 విజిల్స్ తర్వాత మన కిచిడి రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్లేమ్స్ సిమ్లోనే పెట్టాను ఫ్రెండ్స్, ఫర్ విజిల్ రావడానికి. ఫ్రెండ్స్, ప్రెషర్ వెళ్ళిపోయి కుక్కర్ తీసాక ఇలా ఉంది నా కిచిడి. ఇప్పుడు మిక్స్ చేద్దాం. సో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి అయిన కిచిడి రెడీ. ఇది పిల్లలు కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.